అవకాశం ఇచ్చి ఇవాల్టి రోజున చలో వెళ్ళి వెళ్ళి ప్రజలకి సేవ చేయి అని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా సరే యువతకి గాని, మహిళలకు గాని, బడుగు బలహీన వర్గాలకు గాని, మైనారిటీలకు గాని అత్యధిక స్థానాలు కల్పించినటువంటి పార్టీ ఏనాడైనా ఉందా, ఇక ముందు ఉంటుందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందుకే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే ఒకటే విషయం చెప్పింది, రాజకీయాలు ఎవరి సొత్తు కాదు, అందరూ అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లనే మీ ముందరికి వాటి రోజున ఒక యువ గళంగా నిలబడ్డటువంటి మనోజ్ ఒకటే చెప్తున్నాడు, నేను ప్రచార పర్వంలో తిరిగినంత సేపు ప్రజలు చెప్పినటువంటి సాధక బాధకాలను ఎక్కడికక్కడ నోటు చేసుకున్నాను. ఇప్పుడు మా కింద ఇంత పెద్ద చాంతాడంత లిస్టు చూపించిండు. ఆ అబ్బాయి ఇంత చాంతాడంత లిస్టు చూపించి ఈ 7 ఏళ్ల తెరాస పాలనలో ఎన్ని బాధలు ఈ ప్రజలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు ఈ ప్రజలు పడుతున్నారు అనేటువంటి దాన్ని లెక్కలతో సహా చూపించిండు. 1,00,000 బెడ్రూమ్లు ఇల్లు, 1,02 బెడ్రూమ్లు ఇల్లు అన్నారు గాయబ్, నల్ల కనెక్షన్లు అన్నారు గాయబ్, 10,000 రూపాయలు అన్నాడు గాయబ్, అన్ని గాయబ్. ఉన్నదల్లా ఏందయ్యా అంటే ప్రగతి భవన్. 6 నెలల్లో ప్రగతి భవన్ కట్టుకోగలిగినోడు 6 ఏళ్లలో 1,00,000 బెడ్రూమ్లు కట్టియలేకపోయిందా, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టియలేకపోయిందా? ఎవరం అడుగుతాం? అడిగే గళం ఎక్కడున్నది? ఆ గళం కోసమే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ దిగింది రంగంలోకి. ఆ గళమే మీ ముందర నుంచున్నటువంటి మనోజ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటికి చెప్పేది ఒకటే, ఏ రోజైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా మీ ఇబ్బందిని తన ఇబ్బందిగా భావించి ముందరికెళ్ళి తనకు చాతనైనటువంటిది, ఎందుకు చాతనైనటువంటిది అని అంటున్నా అంటే ఆ అబ్బాయి విద్యావంతుడు, యువకుడు, రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నడుం కంకణం కట్టుకొని మెడల పసుపు కండువా వేసుకొని చలో నేను వస్తున్నా రంగంలోకి, నేను దిగుతున్నా అని చెప్పి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుడు. ఇవాల్టి రోజున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మన గుర్తు సైకిల్ గుర్తు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పటికైనా సరే ఎవర్ గ్రీన్ పార్టీ ఏదన్నా ఉందా తెలంగాణలో అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందుకే ఈ పసుపుదనం ఇంత పచ్చందంగా మనకు అందరికి ఇక్కడ కనబడుతుంది, కనబడుతూనే ఉంటది. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం. యువకులందరూ, మహిళలందరూ పిడికిలెత్తి ఒక్కసారి అన్న ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తలుచుకుంటూ, ఎల్ రమణ గారి నాయకత్వాన్ని తలుచుకుంటూ, మన అరవింద్ అన్న గారి నాయకత్వాన్ని తలుచుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి యువత అధ్యక్షుడు జయరాం గారిని చూస్తూ, మహిళగా వచ్చినటువంటి నన్ను చూస్తూ ఒక్కసారి ఏదైతే అవకాశం బడుగు గుర్తు చేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై చంద్రబాబు నాయుడు.